నేటిదిన వాక్య ధ్యానం కొరకు అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని ఈ వాగ్దానం నా ప్రియులకు మీరందరూ స్వతంత్రించుకొందురుగాక. మానవ జీవితంలో ధనము తోడుగా ఉన్న, బంధుమిత్రులు తోడుగా ఉన్న, నిజమైనటువంటి దీవెన మన జీవితంలో పొందాలి అని అంటే ప్రేమకు కర్త అయినటువంటి దేవుడు, సమాధానం కర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, మన ప్రభువారు ఆయన ప్రేమ స్వరూపి ఉన్నటువంటి దేవుడు. ఆయనలో ఏ విధమైనటువంటి ద్వేషము, విభేదము లేదు. మానవులు పలు విషయాలలో పలు తంత్రాలను కల్పించుకుని దేవుని మార్గానికి దూరం అయిపోతూ నిత్య నాశనం పొందుటకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు అవి ఎంతో విచారకరం. వాస్తవానికి మనం దేవుని వలన ప్రేమింపబడుటకు బద్దులం కాకపోయినప్పటికీ ఆయనే మనల్ని ప్రేమించారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. కారణం ఏంటి అని అంటే తన ప్రేమను ఆయన మన ఎడల చూపించటానికి. అయితే ఇటు ప్రేమకు మనం పాత్రులం కావాలి అని అంటే నిశ్చయంగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు. అనగా అశాంతి, అలానే సమస్యల గురించినటువంటి వేదన, ఇవన్నీ కూడా తొలగించే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండే సమాధానకర్తయగు దేవుడు. ఇటు గొప్ప దేవుని దీవెనలు మన జీవితంలో మనం పొందాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ నోవాహు దేవుని చేత ప్రేమించబడ్డారు. రెండవదిగా ప్రజలందరూ కూడా సమస్యలు చిక్కుకొని అల్లాడిపోతూ ఉంటే సమాధానం కలిగినటువంటి స్థితిని పొందినటువంటి భక్తునిగా ఇక్కడ నోవాహు గారిని మనం గమనించగలం. నిజమే, ఆయన ద్వారానే భయంకరమైనటువంటి జలప్రళయం నుండి నోవాహు అతని కుటుంబం రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా మాకేంటి, క్షేమంగా ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో దేవుని అశ్రద్ధ చేశారు. ఒకరోజు ప్రభువారు వారికి పంపినటువంటి ఈ జలప్రళయం ద్వారా అనేక మంది మరణమైపోయారు. నోవాహు మాత్రమే దేవుని కృప పొందిన భక్తుడిగా ఉన్నాడు గనుక అతని ఎడల దేవుడు తన ప్రేమను చూపించి అసమాధానం లేక తన జీవితంలో, తన కుటుంబంలో సమాధానకరమైనటువంటి స్థితిని ప్రభు నుండి పొందినటువంటి భక్తునిగా ఇక్కడ మనం గమనించగలం. మనము కూడా ఇటు ప్రేమకు పాత్రలు మగునట్లుగా ప్రభు మనసును ఎరిగినటువంటి వారమై నీతిపరులంగా, మన తరములో నిందారహితులంగా ప్రభుతో కూడా నడిచే వారంగా ఉందాం. ఈ దీవెనలకు పాత్రలు అవుదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయనుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియుల ఎడల నూతనమైన మీ దీవెనలు కుమ్మరించండి. మీ ద్వారా పొందు ప్రేమను పొంది, సమాధానాన్ని పొంది, లోకంలో అనేక విషయాల గురించి వారు చింతిస్తున్న స్థితిగతుల నుండి వారు విడుదల పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.